బాధలలో నెమ్మదిచెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదిచెను. హల్లెలూయా. దేవాతి దేవుడు మనందరికీ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఇచ్చాడు. ఒక్కసారి రెండు చేతులు ఎత్తి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి బయట పరిస్థితులు మీ అందరూ చూస్తున్నారు, కానీ దేవుని మందిరంలో ఉండడం కూడా గొప్ప ఆశీర్వాదం కదా. ఎందుకంటే ఈరోజు దేవుని యొక్క మందిరంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాన్నే మనం చూడబోతున్నాం ఏంటి. కాబట్టి కొద్ది నిమిషాలు చక్కగా దేవుని వాక్యాన్ని విందాం. మొట్టమొదటిగా దేవాతి దేవుడు నన్ను ప్రేమించి అవకాశం ఇచ్చినందుకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాను. అలాగే మరి ఈ మందిరంలో వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి దైవ సేవకురాలు బ్యోలమ్మ గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే మందిరాన్ని ప్రేమించి దేవుని సన్నిధిని ప్రేమించి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. అలాగే లైవ్లో ఎవరైతే చూస్తున్నారో వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. సరే, నేను వాక్యాన్ని చెప్పే ముందు మరి గత 2 వారాల క్రితం నేను 2 వారాల నుంచి ఇదే టాపిక్ చెప్తున్నాను. మరి మొదటి ఆదివారం నేను ఏం చెప్పాను ఎవరికైనా గుర్తుందా? గుర్తు లేకపోయినా పర్లేదు, నేనే చెప్తాను. అన్న తన యొక్క జీవితంలో కలిగినటువంటి దుఃఖాన్ని బట్టి, బాధను బట్టి దేవుని సన్నిధిలో లేదా దేవుని మందిరంలో తన ఆత్మను కుమ్మరించింది. 2వ వారం దేవుడు అన్న ప్రార్థన ఆలకించి దేవుడు అన్న యొక్క హృదయాన్ని చూసి తన యొక్క అడిగినటువంటి ఏదైతే ఆసక్తితో అడిగిందో దాన్ని దేవాతి దేవుడు కలుగు చేస్తూ వచ్చినందుకు 2వ వారం ఆమె కొన్ని మాటలు సువర్ణ అక్షరాలతో రాసుకుంది. దేవుని గురించి కొన్ని విషయాలు తెలియచేసింది. ఆ విషయాల గురించి మీతో మాట్లాడుతూ వచ్చాను 2వ వారం. ఈ వారం బాలుడైనటువంటి సమూయేలు ఏఫోదు ధరించుకొని పరిచర్య చేస్తున్నప్పుడు మందిరంలో పరిస్థితులు ఎలాగున్నాయి అనే విషయాలు ఈ వారం మాట్లాడబోతున్నాను. దయచేసి గమనించండి. కొద్ది నిమిషాలు మాత్రమే నేను మాట్లాడతాను. దయచేసి చదువుకుందాం. 1 సమూయేలు 2వ అధ్యాయం 12వ వచనం నుంచి 18వ వచనం వరకు మౌతులో చక్కగా చదువుదాం. మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్లు గల కొంకెను తీసుకొని వచ్చి బొరుసులో కానీ తపేలాలో కానీ గోనలో కానీ కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. షీలోహుకు వచ్చు ఇశ్రాయేలులందరికీ వీరు ఎలాగు చేయుచూ వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వారితో యాజకునికి వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావలెను అని చెప్పుచూ వచ్చెను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు.
తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొని వచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగు వద్దు, ఇప్పుడే ఇయ్యవలెనను. లేని ఎడల బలవంతము చేత తీసుకొందునను. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయెను. బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. వాని తల్లి వానికి చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, పరిశుద్ధమైనది నీ మందిరం, అనేక మందికి ఆశీర్వాదకరమైనటువంటి నీ మందిరం. ప్రవ్వా, మరి ఆనాడు ఏలీ కుమారులు చేసినటువంటి ఆ యొక్క భ్రష్టమైనటువంటి పని ఏదైతే ప్రవ్వా జనులు ప్రవ్వా బలులు అర్పించడానికి వచ్చినప్పుడు వారు చూపించినటువంటి దుర్మార్గతను ఈవేళ మేము ప్రవ్వా మాట్లాడబోతున్నాం కనుక దేవా, ఇది నేను మాట్లాడితే ఉపయోగకరంగా ఉండదు, నేను మాట్లాడితే ప్రయోజనకరంగా ఉండదు, నేను మాట్లాడితే ఫలభరితంగా మారదు కనుక ప్రవ్వా, ఆకాశం నుంచి ప్రవ్వా నీ కుమారులతో మీరే మాట్లాడమని ప్రవ్వా వారి హృదయాలు తెరవబడి ఈ ఒక్క వాక్యము ద్వారా ప్రవ్వా వారి యొక్క జీవితాల్లో గొప్ప మేలులు, అద్భుత ఆశ్చర్య కార్యాలు చూడడానికి, అనుభవించడానికి మీరే సహాయము చేయమని, ఇగో నా స్వరాన్ని మరుగుపరిచి, నా తెలివిని మరుగుపరిచి, నా జ్ఞానాన్ని మరుగుపరిచి మీరే మీ జ్ఞానము చేత, ఇగో నీ శక్తి చేత, బలము చేత, తెలివి చేత మీరే ప్రభు ఈ ప్రజలతో, ఇగో లైవ్లో ఎవరైతే చూస్తున్నారో వారందరితో మీరే మాట్లాడమని, సహాయము దయచేయమని నీ పాదాలు పట్టుకుంటూ యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. బాలుడైనటువంటి సమయంలో మందిరంలో ఏఫోదు ధరించుకొని దేవుని ఎదుట లేదా దేవుని యొక్క మందసం ఎదుట దేవుని మందిరంలో పరిచర్య చేస్తున్నాడు. పరిచర్య చేస్తున్నప్పుడు అక్కడ ఏలీ కుమారులు ఆల్రెడీ యాజకత్వంలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? దేవుని యొక్క సన్నిధికి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారో మనం ఒక్కసారి ఆలోచించేద్దాం. ప్రియులారా, దయచేసి గమనించండి. నేను మాట్లాడే మాటలు ఎవరు కూడా తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటే అక్కడున్న విషయాలను బట్టి నేను కొన్ని విషయాలు మాట్లాడతాను కాబట్టి నేను సేవకుల్ని అనే గొప్పవాడిని కాదు, సేవకుల్ని తప్పుగా మాట్లాడేటువంటి వ్యక్తిని కాదు. నేను వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను కాబట్టి మీరు వాక్యాన్ని వాక్యంగానే తీసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాను. దయచేసి మరి మనం ఒకసారి ఆలోచించేద్దాం. ఇశ్రాయేలు ప్రజలు ఏటేటా మందిరానికి బలులు అర్పించడానికి, దహన బలులు కానీ సమాధాన బలులు కానీ అర్పించడానికి వారు మందిరానికి వస్తుంటారు. వస్తున్నప్పుడు వారు తీసుకొచ్చినటువంటి బలు పశువులు ఏవైతే ఉన్నాయో అవి క్రొవ్వుతో సహా బలిపీఠం మీద అర్పించాలి. ఆ క్రొవ్వుతో అర్పించిన తర్వాత మరి వాళ్ళు కుండలోనో పాత్రలోనో వాటిని ఉడకబెడతారు. ఉడకబెడుతున్నప్పుడు ఆ ఒక 3 కంకులు గల ఒక కర్ర ఉంటుంది. ఆ కర్ర పట్టుకొని ఆ కుండలో గుచ్చినప్పుడు ఆ యొక్క కొంకులకి ఏదైతే మాంసం అంటుకుంటుందో, గుచ్చుకుంటుందో అది యాజకులు తీసుకొని దాన్ని తినవలసి ఉంటుంది. ఇది ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు నియమించినటువంటి కట్టడది, ఒక నిబంధన. అయితే ఇక్కడ ఏలీ కుమారులు చేస్తున్నటువంటి పని ఏంటంటే వారు బలి పశువును అర్పించేసిన తర్వాత క్రొవ్వు తీయకముందే క్రొవ్వు ఎవరిది? దేవునికి అర్పించవలసింది. మీరు లేవ్యకాండంలో చూసినట్లయితే అక్కడ మీకు పూర్తి వివరాలు ఉంటాయి. బలి పశువు యొక్క బలి ఏ విధంగా అర్పించాలి, ఎప్పుడు అది ఎవరికి అర్పించాలి, ఎవరు తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి, ఏ సమయంలో తినాలి అనే పూర్తి డీటెయిల్స్ మీకు ఉంటాయి. కావలిస్తే తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు లేవ్యకాండము చదువుకోవచ్చు. అయితే ఇక్కడ కట్టడ అది క్రొవ్వు దేవునికి సంబంధించింది.
అది దేవునికి వింపైనటువంటి సువాసన గల బలి. ఇక్కడ జరుగుతుంది ఏంటంటే, ఈ ఏలీ కుమారులు ఇశ్రాయేలు ప్రజలు అర్పించినటువంటి బలుల విషయంలో దుర్మార్గమైనటువంటి ప్రవర్తిస్తున్నారని. ఆఖరికి ఆ బలి అర్పించేటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు. ఇందాక బ్యూలమ్మ గారు చదివారు కదా, మీరు విన్నారు. దౌర్జన్యం చేస్తున్నారు, బలవంతం చేస్తున్నారు. ఏంటి జనులు ఎవరికి అర్పిస్తున్నారండి బలి పశువుని? దేవునికి అర్పిస్తున్నారు కదా. మరి మధ్యలో వీరి పెత్తనాలు ఏంటి? మధ్యలో వీరు చేస్తుంది ఏంటి? వీళ్ళు ప్రజల పక్షంగా పాపం చేస్తున్నారా, దేవుడి పక్షంగా పాపం చేస్తున్నారు? ఒకసారి ఆలోచన చేద్దాం. ప్రియులారా, దేవునికి అర్పించవలసినటువంటి బలిలో వీరెంత దౌర్జన్యం చేస్తున్నారో ఏలీ కుమారులు మనం ఇంతవరకు వింటూ వచ్చాం. నేను దీని గురించి ఎక్కువ మాట్లాడను, కానీ ఎందుకంటే యాజకుల గురించి సేవకుల గురించి మాట్లాడేటువంటి అంత గొప్ప స్థాయి నాది కాదు, కాబట్టి నేను దీనికి ముందుకు నడిపిస్తాను. అయితే అక్కడ సమూయేలు బాలుడైనటువంటి సమూయేలు ఏఫోదు ధరించుకొని పరిచర్య చేస్తున్నాడు. ఆ సమయంలో మరి వీళ్ళు చేసినటువంటి దుర్మార్గతను బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏంటంటే, మరి వీరు చేసిన పాపాన్ని బట్టి ఏం జరిగిందో తెలుసా? బలులు అర్పించడానికి మందిరానికి రావడానికి ఇశ్రాయేలు ప్రజలకు అసహ్యం పుట్టిందండి. మీరు గమనిస్తే అప్పటికే దేవుని యొక్క స్వరం ప్రవక్తలతో మాట్లాడడం ప్రత్యక్ష అవ్వడం అరుదు. అది మొదటి సమూయేలు 3వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది. ఒకసారి చదువుదామా? ఆ దినములలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదు, ప్రత్యక్షము తరచుగా తటస్థించుట లేదు. చూసారా? ఆ దినముల్లో చూసండి, దేవుడు ఎందుకు ప్రత్యక్షం అవ్వట్లేదు? దేవుని యొక్క స్వరం ఎందుకు వినబడట్లేదు? ఎందుకు దేవుడు వారిని విడిచిపెట్టాడు? షిలోహు ప్రార్థనా మందిరంలో ఘోరమైన పాపం జరుగుతుంది. ఇంకా మీకు నేను చదివించలేదు కానీ ఏలీ కుమారులు అక్కడ వస్తున్నటువంటి స్త్రీలతో, మందిరానికి వస్తున్నటువంటి స్త్రీలతో పాపం చేసినట్టుగా కూడా ఉంటుంది. నేను అది చదివించలేదు. ఇటువంటి ఘోరమైన పరిస్థితి మందిరంలో ఉన్నప్పుడు ఆ మందిరంలో దేవుడు ఉంటాడా? ఆ మందిరంలో దేవుడు మాట్లాడతాడా? నువ్వు ఉదయం వచ్చి రాత్రి వరకు కన్నీరు విడిచి నీ కష్టాలు, నీ బాధలు, నీ శ్రమలు, నీ నిందలు, వ్యాధులు ఏం చెప్పినా వినడు. ఎందుకంటే మందిరంలో పవిత్రత లేదు, మందిరంలో పరిశుద్ధత లేదు. పవిత్రత లేని చోట, పరిశుద్ధత లేని చోట దేవుడు ఉంటాడా? ఆయన ఎవరండి? పరిశుద్ధుడు, పాపము ఎరిగినటువంటి దేవుడు. మరి మందిరంలో ఎంత ఘోరమైన పాపం ఉన్నప్పుడు ఆ మందిరంలో దేవుడు ఎందుకు ఉంటాడు? దేవుని యొక్క స్వరం ఎందుకు ప్రత్యక్షమవుతుంది? అందుకే ఈ ఘోరమైన పాపము చూడలేక దేవాతి దేవుడు కూడా ఏం చేస్తాడంటే 2వ అధ్యాయంలో చాలా ఆ యొక్క కుటుంబానికి, ఏలీ కుటుంబానికి ఎటువంటి శాపాలు రావాలో ఆ శాపాలన్నీ కూడా ఒక ప్రవక్తను పంపించి, ఒక యాజకుని పంపించి తెలియచేస్తాడు. నేను ఆ విషయాలు ఇక్కడ చెప్పట్లేదు, ఎందుకంటే మనం శ్రమల దినాల్లో ఉన్నాం కనుక మన జీవితాల్లో శాపాలు అవసరం లేదు, మన కుటుంబాల్లో శాపాలు అవసరం లేదు. మనం ఇప్పుడు దాని గురించి మాట్లాడేదానికంటే సమూయేలు కొరకే మాట్లాడుకుందాం. ఎందుకంటే బాలుడైనటువంటి సమూయేలు షిలోహు ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ఆ పాపాన్ని బట్టి ఎవరిని సిద్ధపరుస్తున్నాడు దేవుడు? సమూయేలును సిద్ధపరుస్తున్నాడు. ఎవరిని తృణీకరిస్తున్నాడు దేవుడు? ఎవరిని దూరం పెడుతున్నాడు దేవుడు?
మందిరంలో ఎవరు ఉండకూడదని దేవుడు ఆశపడుతున్నాడు? ఏలీ కుమారులు. నేను ఒక విషయం చెప్పనా? ఏలీ కుమారులకు, ఆ యొక్క యవ్వనులకు తన తండ్రి దగ్గరే ఉన్నాడు. కానీ సమూయేలుకి తన తల్లి కానీ తన తండ్రి కానీ దగ్గర ఉన్నారా? లేరు. కానీ ఎందుకు మరి ఏలీ కుమారులు తన తండ్రి దగ్గర ఉన్నప్పటికీ కూడా వారిలో మరి ఎందుకు ఇటువంటి అపవిత్రత? తన యొక్క సమూయేలు తల్లి తండ్రులు దూరం ఉన్నప్పటికీ కూడా దేవుని ఎదుట ఆయన ఎంత యథార్థంగా నీతిమంతుడిగా ఎందుకు జీవిస్తున్నాడు? వారికి వీరికి మధ్య ఉన్నటువంటి భేదం ఏంటి? నేను ఒక విషయం చెప్పనా? దేవుని గురించినటువంటి భయం ఏలీ కుమారుల్లో లేదు. కానీ సమూయేలుకి దేవుని గురించినటువంటి భయం ఉంది. మనం మందిరానికి వచ్చినప్పుడు దేవుని గురించినటువంటి భయం ఉంటే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. సమూయేలు వలె నిన్ను దీవిస్తాడు. సమూయేలు వలె నిన్ను వాడుకుంటాడు. ఏలీ కుమారులను దేవుడు తృణీకరించాడు. అది 2వ అధ్యాయంలో చివరి వచనాల్లో ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. కానీ ఇక్కడ సమూయేలును దేవుడు సిద్ధపరుస్తున్నాడు. ఏలీ కుమారులు నాకు అవసరం లేదు, ఏలీ కుటుంబం నాకు అవసరం లేదు. బాలుడైనటువంటి సమూయేలు నా ఎదుట నీతిగా యథార్థంగా నడుచుకుంటున్నాడు కనుక ఇగో దేవుడు సమూయేలుతో ఆ రోజు నుంచి మాట్లాడడం ప్రారంభించాడు. పిలుస్తున్నాడు. సమూయేలు పిలిచాడు. సమూయేలు అనుకుంటున్నాడు, పాపం చిన్నోడు కదా, పసివాడు, నన్ను యాజకులు పిలుస్తున్నారేమో, ఏలీ పిలుస్తున్నారని చెప్పి ఏలీ దగ్గరికి వెళ్ళి, అయ్యా వచ్చాను, ఇదిగో నీ కుమారుడు, నేను వచ్చాను చెప్పండి అయ్యా అంటే, నేను పిలవలేదు, వెళ్ళి పడుకో అంటాడు ఏలీ. అలాగ ఇంచుమించు 3 సార్లు మరి స్వరం వినబడిన తర్వాత ఏలీకి అర్థమైపోతుంది, ఓ బాలుడైనటువంటి సమూయేలును దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలుతో దేవుడు ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు అని ఏలీకి అర్థమైన తర్వాత సమూయేలుతో చెప్తాడు, ఈసారి నీకు ఆ స్వరం వినబడితే ఇగో నీ దాసుడు ఆలకిస్తున్నాడు అండి, సెలవు ఇవ్వు అని చెప్పు, మాట్లాడని చెప్పినప్పుడు ఏలీ చెప్పినట్టుగా సమూయేలు మరి ఆ 4వసారి పిలిచినప్పుడు ఏలీ చెప్పినట్టుగానే చెప్పినప్పుడు అప్పుడు దేవుడు మాట్లాడుతుంటాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏలీ గురించే మాట్లాడుతున్నాడు. ఏలీ కుమారుల గురించే మాట్లాడుతున్నాడు. ఇగో ఏలీ పట్ల, తన కుమారుల పట్ల నేను చేయవలసినటువంటి కార్యమును చేయడం ప్రారంభించాను, నేటి నుంచే దాన్ని కొనసాగిస్తున్నానని చెబుతూ తనకున్నటువంటి పరిస్థితులన్నీ దేవుడు సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు. అంటే మీరు ఒక విషయాన్ని గమనించండి, అంతకుముందు వరకు ఆ యొక్క మందిరంలో ఎవరు యాజకత్వం చేశారు? ఏలీ కుమారులు. మరి ఇప్పుడు దేవుడు ఎవరిని తృణీకరించాడు? ఈ విషయాలు ఏలీతోనే మాట్లాడొచ్చు కదా. ఇగో ఏలీ, నీ కుమారులు నా దృష్టికి ఇట్లాంటి పాపం చేస్తున్నారు, భ్రష్టులుగా మిగిలిపోతున్నారు, వారు నా ప్రజలు, నా మందిరానికి వస్తున్నటువంటి నా ప్రజలతో ఇలా అసహ్యంగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పొచ్చు కదా. ఏలీ కూడా తన కుమారుల విషయంలో ఏదో పైపైన చెప్పాడు కానీ చెప్పాడు కానీ గద్దించినట్టుగా కానీ చెప్పలేదు. అందుకే దేవుడికి అర్థమైపోయింది, ఏలీ నాకంటే తన కుమారుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అందుకే దేవుడు అంటాడు, ఏమంటాడో తెలుసా? నన్ను ఎవరైతే గణపరుస్తారో వారిని నేను గణపరుస్తాను, నన్ను ఎవరైతే మహింపరుస్తారో నేను వారిని మహింపరుస్తాను అంటాడు. ఇప్పుడు ఏలీ ఎవరిని మహింపరుస్తున్నాడు? ఏలీ ఎవరిని గణపరుస్తున్నారు? ఏలీ ఎవరికి భయపడాలి? ఎవరికి భయపడుతున్నాడు? ఏలీ వారి యొక్క పాపం బట్టి కుమారులకి చెప్పాలి కదా. ఎందుకంత నిర్లక్ష్యం? దేవుణ్ణి పక్కన పడేశాడు ఏలీ. అందుకే దేవుడు కూడా ఏలీని పక్కన పడేశాడు. ప్రియులారా, మందిరంలో దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్యను మనం నిర్లక్ష్యం చేసినట్లయితే, భయం లేకుండా చేసినట్లయితే దేవుడు కూడా ఒక్కొక్క సందర్భంలో మనల్ని కూడా
పక్కన పెట్టవలసి వస్తుంది. అటువంటి పరిస్థితులు మనం తెచ్చుకోకూడదు. ఇక్కడ బలుడైనటువంటి సమూయేలుతో మాట్లాడుతూ వచ్చాడు, తన స్వరాన్ని వినిపిస్తూ వచ్చాడు. అప్పటి వరకు కూడా ఆ మందిరంలో దేవుని యొక్క స్వరం వినబడలేదు. దేవుని యొక్క స్వరం వినబడడం అరుదు. కానీ బాలుడైనటువంటి సమూయేలు ఎప్పుడైతే ఏఫోదు ధరించుకొని దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో పరిచర్య చేస్తున్నాడో, మరలా అప్పటి నుంచే దేవుని యొక్క స్వరం వినబడుతూ వచ్చింది. దేవుని యొక్క స్వరం మరి ఆ యొక్క సమూయేలుకి చక్కగా వినబడుతూ వచ్చింది. దేవుని ప్రియులారా, దేవుని యొక్క జనాంగమా, దేవుని మరి ప్రజలారా, మీ అందరికీ చెప్పేది ఒకటే, దేవుని మందిరంలో మనం చక్కగా మరి ఆయన సన్నిధిలో భయము కలిగి దేవునికే మనం మహింపరిచేవారుగా గణపరిచేవారుగా ఉంటే మనలను దేవాతి దేవుడు గొప్పగా వాడుకుంటాడు, ఆశీర్వాదకరంగా వాడుకుంటాడు, దీవెనకరంగా వాడుకుంటాడు. నీ మాట అనేక మంది మందిరంలో ప్రజలు వినేలా చేస్తాడు. నీ మాటకు అనేక మంది కట్టుబడేలా చేస్తాడు. సమూయేలుని ఏం చేశాడో తెలుసా? దాను మొదలుకొని, ఎక్కడి వరకండి? దాను మొదలుకొని బేర్షెబా వరకు కూడా తన మాటను వెల్లడి చేశాడట. హల్లెలూయా. మందిరంలో నీవు కూడా అలాగుంటే నీ మాట నువ్వు చెప్పకముందే నీ ముందు వచ్చి గడగడ వణుకుతారు. నువ్వు చెప్పే మాటకు లోబడుతుంటారు, నువ్వు చెప్పే మాటకు విధేయత చూపిస్తుంటారు. ఎందుకంటే అది దేవుడు కలుగ చేసినటువంటి గొప్ప భాగ్యం. ఎప్పుడు వస్తుంది ఆ గొప్ప భాగ్యం? నీవు దేవుని భయము కలిగి దేవుని మందిరంలో చక్కగా దేవుని పరిచర్య చేసినప్పుడు. గమనించండి, నేను ఈ మాటలు ఒక వ్యక్తిని ఉద్దేశించి మాట్లాడట్లేదు. ఆలోచన చేయండి. దేవాతి దేవుడు ఈరోజు మనం ఎలాగున్నామో పరిశీలించుకుందాం. చూడండి, నేను ఎక్కువ విషయాలు మాట్లాడను, కానీ ముగిస్తున్నాను. లాస్ట్గా ఒక 3 వచనాలు చదువుకొని ముగించేసుకుందాం. మొదటి సమూయేలు 3వ అధ్యాయం 20, 21, 3 చివరి వచనాలు చదువుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. చూసారా, ఏలీ కుమారులు మందిరంలో ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరం వినపడటం ఆగిపోయిందండి. ఎప్పుడైతే సమూయేలు దేవుని దృష్టికి చక్కగా పరిచర్య చేస్తూ వచ్చాడో, దాను మొదలుకొని బేర్షెబా వరకు కూడా సమూయేలు మాట ఏమైందండి? వెల్లడి అయింది. ఇంకో విషయం చెప్పనా, దర్శనాలు కలుగుతూ వచ్చాయి. ఇంకో విషయం చెప్పనా, లాస్ట్ ఏమైంది? మరలా ఇశ్రాయేలు ప్రజలకు, చదవండమ్మా చివరి వచనం. అంతేనా? చూసారా, దేవుని యొక్క వాక్కు మరలా సమూయేలుతో ప్రత్యక్షమవుతూ వచ్చింది. ఎందుకు ఇంత గొప్ప భాగ్యం? దేవుని యొక్క స్వరం వినబడడం అంటే ఆషామాషానా? దేవుని యొక్క స్వరం ఎవరికి వినబడుతుంది? ఎవరితో మాట్లాడతాడు? అందరితో మాట్లాడతారా? బైబిల్లో చాలామంది భక్తులు ఉన్నారండి, అవునా? చాలామంది భక్తులు ఉన్నారు. అందరితో దేవుడు మాట్లాడా? అందరితోనే మాట్లాడలేదు, కొంతమందితో మాట్లాడుతూ వచ్చాడు. దేవుడు ప్రేమించిన వారిని, దేవుడు ఇష్టపడిన వారితో. అబ్రాహాముని ఏమంటాడో తెలుసా?
నా స్నేహితుడికి నేను చేయబో కార్యాన్ని దాచదనా అంటున్నాడు. ఆలోచించేయండి ప్రియులారా. స్నేహితుడు మనకు ఏదైనా గొప్ప కార్యం జరిగిందంటే, మన జీవితంలో ఏదో కొన్నామంటే, ఏదైనా మనం తీసుకున్నామంటే, మన స్నేహితుడికి మొట్టమొదటి ఎవరికి చెప్తాం? స్నేహితులకి చెప్తాం. చెప్పే వరకు కూడా మనలో ఆతృత ఆగదు. ఎప్పుడు చెప్దామా? ఫోన్ కలిసి ఒకవేళ అవతల వ్యక్తి ఫోన్ కలవకపోతే ఎప్పుడు ఫోన్ ఎత్తుతాడా, ఎప్పుడు ఈ గొప్ప విషయాన్ని నా స్నేహితుతో పంచుకుంటాను, ఒక ఆతృత. దేవుడు కూడా అబ్రహాముతో అదే సంబంధాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా. సమూయేలు కూడా దేవునితో అదే సంబంధాన్ని కలిగి ఉన్నాడు. అటువంటి సంబంధాన్ని ఈ రాత్రికాల సమయంలో నీవు కూడా పొందుకోవాలనుకుంటే దేవుని మందిరంలో ఆయనకు భయపడుతూ, విధేయత చూపిస్తూ, లోబడుతూ ఆయన కొరకు జీవిద్దాం. ఆయన యొక్క కార్యాలను మనం దేవుని మందిరంలో పరిచర్య కావచ్చు, అది ఏదైనా కావచ్చు, యథార్థంగా చేద్దాం. ఒకరు చూస్తున్నారని కాదు కానీ దేవుడు చూస్తున్నాడనే ఒక గొప్ప నిర్మలమైన మనసుతో, మంచి మనస్సాక్షితో దేవుని మందిరంలో కొనసాగుదాం. అటువంటి కృపా కాపుదల దేవాతి దేవుడు మన అందరికీ అనుగ్రహించును గాక. తలలు వంచండి, కళ్ళు మూసుకునండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి దేవుడు మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీ హృదయాలు ఒక తీర్మానంతో ప్రార్థన చేయండి. దేవా, నేను మందిరంలో ఎలాగున్నాను, నేను మందిరంలో ఎలా జీవిస్తున్నాను, ఎలా బ్రతుకుతున్నాను. ఏలీ కుమారులు పాపము చేసి దేవుని యొక్క యాజకత్వాన్ని పోగొట్టుకున్నారు. దేవుని స్వరాన్ని వినేటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. దేవుని యొక్క మాటను వినేటువంటి, దర్శనాన్ని పొందుకునేటువంటి అవకాశాన్ని పోగొట్టుకున్నారు. కానీ బాలుడైనటువంటి సమూయేలు ఏఫోదు ధరించుకొని దేవుని మందిరంలో ఎంత చక్కగా, ఎవరైనా చెప్పారా సమూయేలుకి నువ్వు చక్కగా పని చేయాలి? బాలుడైనటువంటి సమూయేలుకి ఎవరైనా నేర్పించారా? ఎవరైనా శిక్షణ ఇచ్చారా? ఎవరైనా ట్రైనింగ్ ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. దేవుని భయము కలిగిన వారికి ఎవరు శిక్షణ ఇవ్వవసరం లేదు, ఎవరు ట్రైనింగ్ ఇవ్వవసరం లేదు. దేవుడు ఆత్మ చేత నీవు నడిపించబడతావు. దేవుడు భయము నీలో ఉంటే, దేవుని గురించినటువంటి ఆసక్తి నీలో ఉంటే దేవాతి దేవుడే నిన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు, దేవా నేను నీ సన్నిధిలో పని చేయాలి, నీ సన్నిధిలో నీ కొరకు పని చేయాలి, ఇగో నీ కొరకు ఏ పరిచర్యైనా చేయాలి అని ఈ రాత్రికాల సమయంలో ఒక తీర్మానంతో ప్రార్థన చేసుకుందాం. మనకి దేవుడిచ్చినటువంటి ఈ అవకాశాన్ని ఎవ్వరూ కూడా దుర్వినియోగం చేసుకోవద్దు. దేవుడు ఈ రాత్రికాల సమయంలో దేవుడు మాట్లాడినటువంటి మాటలను బట్టి హృదయంలో ఒక్కసారి దేవునికి మన హృదయాన్ని అర్పిద్దామా? అర్పించినటువంటి వారు ఒక్కసారి శబ్దమెత్తి కొద్ది నిమిషాలు ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేయండి. 2 నిమిషాలు మాత్రమే ప్రార్థన చేయండి. ఎవరు మౌనంగా ఉండొద్దు. దేవా, సమూయేలు లాంటి మనసు నాకు ఇయ్యయ్యా, సమూయేలు లాంటి పరిచర్య నాకు ఇయ్యయ్యా, సమూయేలు లాంటి మనసు నాకు ఇయ్యయ్యా. ప్రవ్వా నీ మందిరంలో, నీ బలిపీఠం ఎదుట, నీ మందసం ఎదుట పని చేసినప్పుడు నిర్మలమైన మనసు, మంచి మనస్సాక్షి నాకు అనుగ్రహించయ్యని ప్రార్థన చేద్దాం. దేవుడు అయ్యా, నువ్వు ఒకవేళ ఈ రాత్రికాల సమయంలో ఆయన సన్నిధిలో పరిచర్య చేయాలనుకుంటే ఆయన ఆత్మతో నడిపించమని అడుగుదాం. ఆయన యొక్క సహవాసాన్ని మనకి ఇవ్వమని అడుగుదాం. ఆయన యొక్క సన్నిధి మనకి ఇవ్వమని అడుగుదాం. సమూయేలు అదే అడుగుతూ వచ్చాడు. ఇగో తన పరిచర్య చేస్తున్నప్పుడు మౌనంగా ఉండలేదండి. ఇగో దేవా, నీ సన్నిధిలో పరిచర్య చేస్తున్నాను, నీ మందిరంలో పరిచర్య చేస్తున్నాను అయ్యా, నాలో యథార్థత దయచేయ్యా, నాలో పరిశుద్ధత దయచేయ్యా, నాలో పవిత్రత దయచేయ్యా అని అడుగుతూ వచ్చాడు. రాత్రికాల సమయంలో మనం కూడా అడుగుదాం. యేసు ప్రభువారు మనలను తృణీకరించకూడదు. దేవుని మందిరంలో పరిచర్య చేసేటువంటి గొప్ప అవకాశాన్ని మన దగ్గర నుంచి తీసివేయకూడదు. కాబట్టి రాత్రికాల సమయంలో దేవుని పాదాలు పట్టుకుందాం, కన్నీటితో పట్టుకుందాం, అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, కృపగల దేవ, మహిమగల దేవ,
ఈ రాత్రికాల సమయంలో మీరు మాట్లాడుతూ వచ్చారు. సిలోహు ప్రార్థనా మందిరంలో మరి బాలుడైనటువంటి సమూయేలు ప్రార్థన మరి నాయన తను పరిచర్య చేసినప్పటికీ ఆ యొక్క ప్రార్థన మందిరంలో పరిస్థితులు ఎలాగున్నాయో ఈ రాత్రికాల సమయంలో మాట్లాడుతూ వచ్చారు. కాబట్టి మరి ఏలీ కుమారులను మీరు తుణీకరిస్తూ వచ్చారు, వారి యాజకత్వాన్ని మీరు రద్దు చేస్తూ వచ్చారు. మరి బాలుడైనటువంటి సమూయేలును ట్రైనింగ్ ఇస్తూ శిక్షణ ఇస్తూ మరి మీరు వాడుకున్న విధానాన్ని బట్టి నేను స్తుతిస్తున్నాను. ఈరోజు నీ మందిరంలో మేము కూడా అలా ఆసక్తి కలిగి భయము కలిగి ఇగో భక్తితోనూ నీ సన్నిధిలో పరిచర్య చేయాలనుకుంటున్నాం. కాబట్టి ఒక్కసారి మా హృదయాలను మీరు ఒక్కసారి ప్రభు తెరవండి. ప్రభువా, మా జీవితాలను బాగు చేయండి అయ్యా, మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. ఇగో నీ మందిరాన్ని ప్రేమించి వచ్చిన, నీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. వాక్యానుసారంగా జీవించడానికి, వాక్యాన్ని ఆధారంగా చేసుకొని జీవించడానికి మీరు మంచి గొప్ప భాగ్యము దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. ఇగో వాక్యమే మాకు ఆధారం, వాక్యమే మాకు ఆశ్రయం కనుక వాక్యాన్ని ఎత్తుపట్టుకొని జీవించడానికి కృప చూపించండి. ఇగో మందిరంలో ప్రజలు ఏ పరిస్థితుల్లో వచ్చారో, ఏ ఇబ్బందుల్లో వచ్చారో, ఏ సమస్యల్లో వచ్చారో, ఏ ఇరుకుల్లో వచ్చారో, ఏ శ్రమల్లో వచ్చారో నాకైతే తెలియదు. కానీ ప్రభువా, వారి హృదయాలు ఎరిగిన దేవుడు కనుక ఒక్కసారి ఈ రాత్రికాల సమయంలో వారి హృదయాలను ఎరిగి ప్రభువా వారి జీవితాలు అద్భుతాలు చేసి ఆశ్చర్య కార్యాలు చేసి ప్రతి విధములైన అపాయాల నుంచి, ప్రమాదాల నుంచి, కీడు నుంచి తప్పించి ప్రభువా ఇగో నీ మందిరం నుంచి తిరిగి వెళుతున్నప్పుడు నెమ్మది కలిగి నిర్మలమైన మనసుతో అయా మరి చక్కగా ఇంటికి వెళ్ళడానికి సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇంటికి వెళ్ళి ఈ వాక్యాన్ని ఇంకా ధ్యానించి ప్రభువా నీలో ఇంకా మంచి అనుభూతులు పొందుకొని సమూయేలు వలె నీ సన్నిధిలో చక్కని పరిచర్య చేయడానికి ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోమని ఈ లైవ్లో ఎవరైతే ప్రభువా ఈ వాక్యాన్ని వీక్షించారో, విన్నారో వారి హృదయాల్లో కూడా గొప్ప కార్యాలు చేయమని ప్రార్థన చేస్తూ ఇగో రేపటి కార్యక్రమాన్ని కూడా నీ చేతులకు అప్పచెప్పుకుంటూ మరొక్కసారి ఈ యొక్క మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ కొరకు గొప్ప కార్యాలు చేసే వ్యక్తులుగా, సాధనాలుగా, పనిముట్లుగా, పాత్రలుగా మీరు వాడుకొని నడిపించమని అయ్యా నా చుట్టూ మా చుట్టూ నీ కంచి, నీ కాపుదల దయచేసి నీ ఆత్మ నడిపింపు మాకు దయచేయమని శోధనలో మేము ప్రవేశించుకున్నట్లు మెలకువతో ప్రార్థన చేసే గొప్ప అవకాశం మాకు దయచేస్తారని సమస్త మహిమ, ఘనత, ప్రభావంలో మీరొక్కరే పొందుకుంటారని నజరేయుడని యేసు అతి పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన అడిగి వేడి పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్. మరణస్థులను క్షమించు, కీడు నుండి తప్పించు.